తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ పృథులాపరి శ్రీ శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ శుక్రవారం నాడు పొదిలి శివాలయాన్ని సందర్శించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే రథోత్సవానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను కూడా పరిశీలించిన డీఎస్పీ పోలీస్ శాఖ తరపున భక్తులకు పూర్తితో భద్రత కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ రాజేష్, దేవస్థాన ప్రధాన ధర్మకర్త వగ్గు వెంకటరామయ్య, ప్రధాన అర్చకులు మూలవరాజు సుబ్బనర్సయ్య, భక్తులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. దగ్గర వాళ్ళు తీసుకునే దగ్గర డిలే చేంజ్ చేయడము, మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేంజ్ చేయడం లేదా పక్క హాల్టింగ్ కూడా ఉంటుంది కదా. అక్కడ 50 మంది దాకా అందరూ ఒకేసారి 1000 మంది వస్తున్నారు అనుకోండి, అంతమందికి టికెట్లు ఇవ్వదు, వాడు 50 రూపాయలు ఇస్తారు, మళ్ళీ 40 చిల్లర ఇవ్వాలి. नमः पार्वती हर 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 महादेव श्रीमत्शिवस्य तत्पादसरोधयुग्मम् पार्वती देवी समेत श्री निर्ममहेश्वर स्वामी देवता अनुग्रह साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समेकामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः महाराजा कीर्तनं नीलकंठ कमपाद सेवनं संभवन्तु मम जन्म जन्मनि संभ అందరికీ నమస్కారం అండి. మనకు పొదిల్లో నిర్మమహేశ్వర స్వామి శివాలయం ఉండడంతో ఇక్కడ ఒకసారి బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని చూడడానికి రావడం జరిగింది. టోటల్ మనకు జిల్లా ఎస్పీ గారు 80 నుంచి 100 మంది ఫోర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళందరితో కూడా 15వ తేదీ మనకు 10 నుంచి 15,000 మంది భక్తులు విజిట్ చేస్తారు కాబట్టి క్యూ లైన్స్ అన్నింటిలో కూడా బ్యారికేడింగ్ ప్రాపర్గా ఉందా లేదా, ఏ క్యూ లైన్లో ఎంతమంది రావచ్చు, ఎక్కడెక్కడ ఎవరిని ప్లేస్ చేయాలా అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. 15వ తేదీతో పాటు 16వ తేదీ మనకు రథోత్సవం ఉంది కాబట్టి దగ్గర టెంపుల్ వాళ్ళ ఎస్టిమేషన్, మన ఎస్టిమేషన్ ప్రకారము 30,000 మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటారనేసి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా సఫిషియెంట్ అరేంజ్మెంట్స్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ రూట్ మొత్తం కూడా మనం ప్రజలకు విన్నపం ఏంటంటే, ఎంక్రోచ్మెంట్స్ ఏవైనా ఉంటే, అంటే మీ బైక్స్ కానివ్వండి లేకపోతే తోపుడు బండ్లు ఇట్లాంటివి ఏవైనా ఉంటే ఆ ఒక్కరోజు మాత్రం కంపల్సరీగా మేము తీయించుతాము. మేము తీయించకముందే మీరు తీసి ప్రాపర్ ప్లేస్లో పెట్టుకుంటే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.
కాబట్టి ప్రజలందరూ ఆ రోజు అన్నెసెసరీగా ఎవరైనా బయటికి రావడం కానీ లేదంటే బైక్స్తో కార్లు ఇట్లాంటివి తీసుకురావడం చేయొద్దు. ఎవరైనా టెంపుల్కి వచ్చిన వాళ్ళకి సహాయం చేయండి. మీరు హెల్ప్ చేస్తే మాకు బర్డెన్ తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పొదిలిలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా దర్శనం చేసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరూ సజావుగా పోలీసు వారికి సహకరిస్తూ రథోత్సవంని కానివ్వండి లేకపోతే టెంపుల్కి సంబంధించిన ఎనీ ఈవెంట్ని కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటామండి. థ్యాంక్ యూ.